నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేవాలయాల్లో మూల నక్షత్ర పర్వదిన వేడుకల్లో పాల్గొన్న శ్రీ సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన మూల నక్షత్ర పర్వదిన వేడుకలు, సామూహిక అక్షరాభ్యాస పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. మంగళవారం అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపు, అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించిన కమిటీ చైర్మన్ ఈడే మోహన్, ఈవో ఆకుల కొండలరావు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్. కార్యకర్తలకు అండగా ఉండడం కోసమే డిజిటల్ బుక్ ప్రారంభించినట్లు వెల్లడించిన వైసీపీ నాయకులు. అమ్మలు కన్న అమ్మ శ్రీ జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. గుడివాడ పట్టణంలో వైభవోపేతంగా జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం ఉదయం పాల్గొన్నారు. మూల నక్షత్రం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాల్లో శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారికి ఎమ్మెల్యే రాము పట్టు వస్త్రాలు సమర్పించి స్వామి అమ్మవార్లకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మూల నక్షత్రం పర్వదినం సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థాన మండపంలో జరుగుతున్న సామూహిక అక్షరాభ్యాస వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పలువురు చిన్నారులను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు రాయిస్తూ అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు, దేవాలయాల కమిటీ చైర్మన్లు, దేవాదాయ శాఖ అధికారులు, ధర్మకర్తల కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. समर्पयामि आयनि देवरायने दोर्वारोहं पुष्पणे हरदास्य पुण्डरीकाणे समुद्रस्य निर्ममातरः दुष्मारगमामोहय शिक्षयाय जगदः आपो दिनयधादिनः शुद्धोदकस्नानं कन्नारुद्र प्रचोदयात् सर्वविज्ञानः आनन्दमङ्गलसुन्दरीय नीराजनन्दनीय शुद्धाजनः भारयमते हर 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 महादेव. సిద్ధం నమః సార్వధామం శుద్ధి భవ సకల విద్యా ప్రాప్తిరస్తు. శ్రీ మహాలక్ష్మి
शतमैश्वर्यं शतमनं भवायश्येन्द्रिये प्रतिष्ठति शतमैश्वर्यं शतमनं भवायश्येन्द्रिये प्रतिष्ठति श्री अग्रेलमंगा प्रसन्न वेंकटेश्वर विग्रह प्रसाद सिद्धिरस्तु। परिसंयुक्तदेवी भावरी दिवाप्रस्य विद्युतो नीराजनानन्तरं शुद्धाचमनीयं समर्पयामि। चंद्राण गोत्रोद्भवस्य रामो नामधेयस्य धर्मपत्नी धर्मदस्याः सह कुटुम्बस्य श्रीमानसदा श्रीमान् गोत्रोद्भवस्य बलिशट्ल गोत्रोद्भवस्य अय्यप्प देवचंद अविनाश नामधेयस्य धर्मपत्नी धर्मदस्य न्यायां सर्वोपायमङ्गलम् वेद वेदान्त वैद्याय वेगस्यानुते सर्वेश्व पूर्वैराचार्ये तत्करायाः स्वमङ्गलम् अत्युष्ट सदा भस्वन्तु सूर्यः दिवे అందరికీ నమస్కారం. ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా గుడివాడలోని భీమేశ్వర ఆలయంలో పిల్లలకి అక్షరాభ్యాసం చేయటం జరిగింది. సరస్వతి పూజ చేసుకుని ఈరోజు అందరూ పిల్లలంతా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గుడివాడ ప్రజలందరూ అమ్మవారి దయా దాక్షిణ్యాలతోటి మనకి అందరూ సుఖశాంతులతోటి వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సరే. కృష్ణా జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మూలా నక్షత్ర పర్వదిన వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా జరిగాయి. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక సరస్వతి పూజల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఉత్సవాల 8వ రోజు మూల నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సామూహిక సరస్వతి అమ్మవారి పూజల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు అనంతరం దేవస్థాన చైర్మన్ ఈడే మోహన్, ఈవో ఆకుల కొండలరావు మరియు ధర్మకర్తల కమిటీ సభ్యులు విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయని, ఉత్సవాల్లో కీలకమైన అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపు మరియు అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు 30వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతాయని చైర్మన్ మోహన్, ఈవో కొండలరావు తెలిపారు. ఉత్సవ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Vina Bhuvama
पुष्करस्वजा स्वाहा अप्सरासुदया मेदागं मरुमेसुदयन्मनः ब्रह्मपत्नीकधीमहि अन्नो वाणी प्रचोदयात् स्वाहा ॐ यश्चन्दसा वृषभो विश्वरूपः छन्दोष्यमान प्रत्यङ्मुखाः तिष्ठति विश्वदोमुखः हे अग्ने प्राणमुखाग्ने देवा मम अभिमुखो भव सुमुखो भव सुप्रदन्नो भव इष्टकाम्यान्तसिद्धो भव मयि मेधां मयि प्रजां मयि सूर्यो राजो ददातु स्वाहा हंसाय विद्महे महाहंसाय धीमहि सृष्टिकर्ते नमः ओम ब्रह्मरूपान्म गोप्तेन्म गोविन्दरूपिण्येन्म ब्रह्मारण्येन्म रूपान्म तिरोधानकर्येन्म ईश्वर्येन्म कान्तान्म कालपरिप्रियान्म वदान्म वामनेन्म वार्तिमलविक्रान्म विश्वादिकान्म वेदविद्यान्म विद्याजन्वासिन्येन्म व्याज्ञेन्म स्वात्मानन्दन विभूत ब्रह्माद्या नन्ददन्तकेन्म वरायन्म प्रत्यचेरूपान्म श्रीदेन्म परदेवान्म पद्यमायन्म वैद्यरूपान्म उत्तमानन्दकान्म कामेश्वर प्राणान्यन्म कृतज्ञान्म कामरूज्यान्म सुगासम्पूर्णान्म ओम सरस्वती देव्यै नमः ओम सरस्वती देव्यै नमः देव्यै नमः అనుకుంటూ ఉండాలండి ఓం శ్రీ మహాసరస్వతి అంబికా దేవ్यै నమో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఓం విద్యాధర సుపూజితాయై నమః ఓం శ్వేతాననాయై నమః ఓం నీలభుజాయై నమః ఓం స్వర్గ చతుర్వర్గ బలప్రదాయై నమః ఓం చిత్రారణ సామ్రాజ్యాయై నమః प्रणोदेवी सरस्वती वाजयभिर्वाजने पदे धीनाम वित्रयवतु శ్రీమద్ కొండలమ్మవారి క్షేత్రంలో మూలా నక్షత్రం దేవీశన నవరాత్రుల భాగంగా ఈరోజు సరస్వతీదేవి స్వరూపంలో శ్రీ అమ్మవారు కొలువై ఉన్నారు. ఈరోజు ఉదయం ప్రాతకాలంలో నిత్యార్చనలు అనంతరము అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చనలు అనంతరము సరస్వతి హోమము అనంతరము సామూహికంగా విద్యార్థుల చేత సామూహికంగా సరస్వతి పూజ అనంతరము అమ్మవారికి ప్రసాదము పెన్ను పుస్తకము అందజేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5:30 నుండి అమ్మవారికి సాయంకాలార్చన అనంతరము ఉంజల్ సేవ నీరాజన మంత్రపుష్పాలు ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. రేపు ఉదయం దుర్గాష్టమి సందర్భముగా ప్రాతకాలార్చన అనంతరము అమ్మవారికి కుంభం పొయ్యట గ్రామోత్సవము ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారికి దివ్యమంగళ విగ్రహాన్ని వీక్షించి అమ్మవారి గ్రహ పాత్రలు కావాల్సిన కోరుతున్నా. శ్రీ మాత్రే నమః శ్రీ కొండాలమ్మ దేవి నమః. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 8వ రోజు శ్రీ కొండలమ్మ అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దేవీ నవరాత్రుల సందర్భంలో వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు కూడా మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడే మోహన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులు, సిబ్బంది సమిష్టిగా అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శివ సంతోష్ శర్మ గారి ఆధ్వర్యంలో ప్రాతకాలార్చన, సరస్వతి హోమం, తదనంతరం వివిధ కార్యక్రమాలు చేయడం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భజన కార్యక్రమం, కోలాట కార్యక్రమం తదితర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రధాన ఘట్టమైన శ్రీ దేవీ నవరాత్రి మహోత్సవంలో ప్రధాన ఘట్టమైన శ్రీ దుర్గాష్టమి రోజున శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఎనలేని విధంగా
ఎంతమంది వచ్చినా సరే భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం రేపు జరుపుటకు మా దేవస్థానం వారు అందరం కూడా కృషి చేసి అన్ని ఏర్పాట్లు అన్న సమారాధనకు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాం. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటలకు కుంభం పోయే కార్యక్రమం గౌరవనీయులు గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు కూటమి నాయకులచే కుంభం పోయేట కార్యక్రమం కూడా జరుగును. అదేవిధంగా వివిధ మేళతాళాలతో అనగా కేరళ నృత్యం, శక్తి వేషాలు, గెరగ నృత్యం, బ్యాండ్ మేళం, తీర్నుమార్, కోలాట కార్యక్రమాలు, వివిధ నృత్యములతో వేమవరమే కాకుండా పరిసర గ్రామాలైన నాగవరం, వడ్లమన్నాడు, వేమవరం పాలెం, ఇతర పద్మాలపాలెం, ఆఖరిగా కౌతవరం గ్రామంలో ఈ గ్రామోత్సవం కార్యక్రమం పూర్తవడం జరుగుతుంది. మా సభ్యులందరూ కూడా విశేష కృషి చేసి అన్ని ఏర్పాట్లు చేయుచున్నాం. కావున 50 మంది భక్తులు శ్రీ కొండలమ్మవారి దేవస్థానంలో జరుగు శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో పాల్గొని పూజాది కార్యక్రమాలలో విశేషంగా పాల్గొని తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షించి తరువాత సాయంత్రం జరగబోయే పంచహారతులు, నీరాజన పత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, వివిధ పూజా కార్యక్రమాలు మా దేవస్థానం ముఖ్య అర్చక స్వామి శివసంత శర్మ గారు, ఆసాది వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అన్ని పూజా కార్యక్రమాలు సాయంత్రం జరుగుతాయి. కావున ప్రతి ఒక్క భక్తుడు వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించండి, తరించండి. శ్రీ మాత్రే నమః, శ్రీ కొండలమ్మ దేవి అయిన నమః. శ్రీ కొండలమ్మ తల్లాయ నమః. శ్రీ వెనిగళ్ల గుడివాడ సభ్యులు వెనిగళ్ల రాము గారి ఆదేశాల మేరకు ఈరోజు సరస్వతీదేవి పూజా కార్యక్రమం జరిగింది. అదే విధంగా ఈరోజు పుస్తకాల పంపిణీ, పెన్నులు, స్పేర్లు పంపిణీ కార్యక్రమం అయింది. దీనికి మా ఈవో గారు, మా కమిటీ సభ్యులందరూ అలాగే ఈ కార్యక్రమంలో మన గుడివాడ సిఐ గారు సోమేశ్వరరావు గారు, మన గుడ్లవల్లేరు ఎస్ఐ గారు సత్యనారాయణ గారు, వారి సిబ్బంది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుస్తకాల పంపిణీ చేశారు. అదేవిధంగా నేను మా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చూసుకున్నాం. వచ్చిన భక్తులందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా చెప్పగలిగింది ఏమనగా రేపు ఉదయం అంటే మంగళవారం నాడు మన కొండలమ్మ తల్లి ఆలయంలో దగ్గర మన గుడివాడ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు రేపు ఉదయం 8:30 మన గుడి దగ్గరకు ఇచ్చేస్తున్నారు. 50 మంది భక్తులు అలాగే కూటమి నాయకులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రేపు ఉదయం 11 గంటలకు మన కొండలమ్మ తల్లి ఆలయం వద్ద గొప్ప అన్నసమాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ కొండలమ్మ తల్లి నమః. జై కొండలమ్మ తల్లి. అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలకు అండగా డిజిటల్ బుక్ ప్రవేశపెట్టినట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ తెలిపారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో డిజిటల్ బుక్ QR కోడ్ వాల్ పోస్టర్ ను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, రాష్ట్ర నాయకులు శశిభూషణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు జాన్ విక్టర్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు అడబాల అప్పారావు తదితర నాయకులు మీడియాతో మాట్లాడారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ పార్టీ. డిజిటల్ బుక్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో, ఏదైతే మొన్న రాష్ట్ర పార్టీ ఆఫీసులో విస్తృత స్థాయి సమావేశంలో ఆవిష్కరించారో దాన్ని ఈ గుడివాడ నియోజకవర్గంలో కూడా ఈరోజు పార్టీ ఆదేశం మేరకు ఆ డిజిటల్ బుక్ QR కోడ్ ఆవిష్కరించడం జరిగింది. దీనివల్ల
మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో జరిగే అరాచకాలు, అన్యాయాలు, అక్రమమైనటువంటి పరిపాలన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నట్లయితే అది పార్టీ దృష్టికి, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకురావడానికి ఈరోజు డిజిటల్ బుక్ అనేది ఆవిష్కరించడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ని మరి ఎవరైతే స్కాన్ చేసి వారి ఫోనుల్లో అది యాప్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వాళ్ళు ఆ సమస్య ఏమిటి అని చెప్పి అడిగినప్పుడు ఆ సమస్యను చెప్పినట్లయితే ఆ సమస్య దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. దాంట్లో మీ పేరు, మీ ప్రాంతం, మీ ఏరియా కూడా చెప్పినట్లయితే ఆ డిజిటల్ బుక్లో అది అది రికార్డ్ అయి ఉంటుంది. భవిష్యత్తులో మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎలక్షన్లో అధికారం చేపట్టిన వెంటనే తప్పకుండా ఈరోజు ఎవరైతే డిజిటల్ బుక్లో వారికి జరిగిన అన్యాయాన్ని నోట్ చేసుకున్నారో, నమోదు చేసుకున్నారో వారందరికీ కూడా తగిన న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ప్రియతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ గారి సారథ్యంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు ఈరోజు మరి ఈ యొక్క డిజిటల్ బుక్ స్కానర్ని ఓపెన్ చేయడం జరిగింది. మరి దీని ముఖ్య ఉద్దేశం మరి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా మరి ప్రజల మీద, వైఎస్ఆర్ కార్యకర్తల మీద, అన్న మీద మరి అనేక దాడులు కానివ్వండి, మరి అనేక రకాలుగా మరి వాళ్ళని హింసించడం జరుగుతూ ఉంది. మరి దీనిని ఎదుర్కొనే భాగంగా మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరి ఒక యాప్ను రూపొందించి దానికి ఒక స్కానర్ క్యూఆర్ కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు మరి ఇందాక శశిభూషణ్ గారు చెప్పినట్లు ఆ నెంబర్కి ఫోన్ చేసినా సరే, లేకపోతే ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మరి వాళ్ళు పడిన ఇబ్బంది ఏదైతే ఇబ్బంది ఉందో వాటిలన్నింటినీ వీడియోలతో సహా లేకపోతే ఫోటోలతో సహా అప్లోడ్ చేసినట్లయితే ఇవన్నీ కూడా సెంట్రల్ పార్టీ ఆఫీస్కి చేరతాయి. మేము అలాగే చాలా వరకు ఇప్పుడు కొన్ని చేసి ఉన్నాము, అన్నీ నమోదవుతున్నాయి. మరి ఫోన్కి ఓటీపీ వస్తూ ఉంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మరి మనకు యాక్సెస్ వచ్చి అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. మరి కావున ఈ యొక్క యాప్ని మరి గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన అధినాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నటువంటి ఈ వ్యాపు, డిజిటల్ వ్యాపు మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇది ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా ఇవాళ గుడివాడలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఇవాళ మనం కూడా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి మరి అట్లాగే ప్రజలకి జరుగుతున్న అన్యాయాన్ని మనం చెప్పలేకపోతున్నాము. మరి రానున్న రోజుల్లో మనకి ఏదైతే జరుగుతుందో మరి అది మనం మరి ఎలాగైతే మన పార్టీ ఆఫీస్కి, మన అధినాయకుడికి ఎలాగైతే తెలియాలని చెప్పేసి ఆయన ఆలోచించి మరి ఈ యాప్ని మరి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. మరి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాకుండా రేపొద్దున మరి జనసేనలో అవచ్చు, తెలుగుదేశంలో అవచ్చు, వాళ్ళైనా రేపొద్దున మన 29లో మన పార్టీలో చేరడానికి కూడా రెడీగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా వర్తిస్తుంది. గుడివాడ పట్టణం శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో మూల నక్షత్ర పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా మూల నక్షత్రం పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మరియు సీనియర్ టీడీపీ నాయకులు చేకూరు జగన్మోహన్ రావు దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించగా వేద పండితులు పునీత్ శర్మ వారికి ఆశీర్వచనాలు అందించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన సరస్వతి అమ్మవారి పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే రాము మరియు కమిటీ సభ్యులు చిన్నారులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో గంగు శిరీష, చైర్మన్ హరిబాబు, ధర్మకర్తల కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
శివానంద సర్వాగరం సర్వహంసలకు ప్రేమః ఓం శివానంద సర్వఛాయ నమః పార్వతీ నమః దేవాయ నమః ఓం శ్రీ భక్తులందరూ పక్కన లైన్లోకి రండి ఏమనుకోకుండా. ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తున్నారు. ఈ యొక్క సరస్వతీ కటాక్షం ఎవరైతే ఉంటుందో వారి చిరంజీవుల యొక్క జ్ఞాన సంపద విద్యాబుద్ధులు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో ఉంటాయి. ఈ యొక్క ఆలయం విశిష్టత ఏంటంటే ఈరోజు మూలా నక్షత్రం సందర్భంగా కాకుండా మా యొక్క దేవస్థానానికి ప్రత్యేక వార్షికోత్సవం ఇది. అమ్మవారిని శరన్నవరాత్రిలో మూలా నక్షత్రం రోజు ప్రతిష్ఠించారు. 1986 సంవత్సరంలో శరన్నవరాత్రిలో మూలా నక్షత్రం రోజు ప్రతిష్ఠించిన సందర్భంగా మాకు ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రిలో వచ్చే మూలా నక్షత్రం రోజున అమ్మవారి వార్షికోత్సవంగా కూడా మేము పరిగణలోకి తీసుకుని ఈ యొక్క రోజుని శరన్నవరాత్రి అన్నింటిలో కూడా అన్నిటికన్నా కూడా విశేషంగా అమ్మవారి అలంకరణలు కానీ అర్చనా విధానాలు కానీ ఇవన్నీ కూడా విశేషంగా చేస్తున్నాము. అదేవిధంగా ఈ ఆలయం నిర్మించి నేటికి 39వ సంవత్సరము. 39వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రతి ఒక్క భక్తులకు కూడా ఈ దేవస్థానాన్ని ఇంత దినదినాభివృద్ధిగా చేసిన ప్రతి ఒక్క భక్తులకు కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ధర్మకర్తల మండలి వారి యొక్క ఆధ్వర్యంలో మా యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి ఒక ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దేవస్థానంలో 9వ రోజు సరస్వతి అవతారం జరుగుతున్నది. మా భక్తులు పిల్లలందరూ వచ్చారు కాబట్టి, అలాగే మా జగన్మోహన్ గారు భవానీ గారు వచ్చారు, మా ఎమ్మెల్యే గారు సహాయంతో ఈ సంవత్సరం బుక్స్ ఇంకా 500 బుక్స్ ఇస్తున్నాం. ఇంకా మా సార్ చెప్పినట్టు ఎమ్మెల్యే సార్ చెప్పినట్టుగా దీన్ని ఇంకా అభివృద్ధి చేద్దామని కోరుకుంటున్నాం. అలాగే మా కమిటీ వారు భక్తుల సహాయంతో ఆయన మాటకి 2 సంవత్సరాల్లోనే ఇంకా గుడిని బాగా అభివృద్ధి చేసి పూజలు బాగా చేసి పిల్లలకి అన్ని చేసి తీర్థప్రసాదాలు ఇచ్చి దగ్గర ఉండేది చూసుకుంటాం. శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఈ రోజు మూలా నక్షత్రం సరస్వతీదేవి అంటారు. భక్తులు పిల్లలు అందరూ కలిసి చాలా బాగా కోలాహలంగా ఉంది. ఇక్కడ అందరూ కుంకుమార్చనలు పెద్దలు చేసి పిల్లలందరూ అత్యాభ్యాసం చేస్తున్నారు. ఈ రోజు అనుసరించుకొని మేము ప్రతి సంవత్సరము పుస్తకాలు పంపిణీ చేస్తున్నాము. పిల్లలకు పలకలు, గల్పాలు, పెన్నలు అన్ని ఇస్తున్నాము. సరస్వతీదేవి అంటే వాగ్దేవి అమ్మ అందరికీ విద్యాబుద్ధులు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భక్తులందరూ అమ్మని దర్శించుకొని ఆమె కృపాకటాక్షాలకు పాత్రలవుతారని కోరుకుంటున్నాము. ఈ బుక్స్ కూడా గజలక్ష్మి వాళ్ళు కూడా కొన్ని పంపిణీ చేశారు. 100 పుస్తకాలు వాళ్ళ తరఫున కూడా మేము పంపిణీ పిల్లలకి పంచిపెడుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. గుడివాడ లీలమాల రోడ్డు వేచి ఉన్న విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు ఈ రోజు సరస్వతి అలంకరణ. ఈ అలంకరణ చూడడానికి మా గురువు గారు జయగురు జగన్మోహన్ రావు గారు దంపతులతో చేస్తున్నారు. కావున వారికి స్వాగతం పలవడం జరిగింది. వారి కుటుంబాన్ని అమ్మవారు
ఎలాగలా కాపాడాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాతికి నమః. ఈ రోజు నేను మహానీటిలో విచ్చేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో 8వ రోజు జరుగుతున్నది శరన్నవరాత్రులు. ఈ రోజు 8వ రోజు సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవిగా మనల్ని విద్యా దానాన్ని ఆ తల్లి ప్రతి ఒక్క బాలికలందరికీ కూడా విద్యను ప్రసందిస్తూ గజహస్తంతో ఆ తల్లి వేడుకను చేసుకుంటూ ప్రతి ఒక్క అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని నేను కూడా చెప్పాను. ఐశ్వర్యం అనేది ఎంత పంచితే అంత తరిగిద్ది, విద్య అనేది ఎంత పెంచితే అంత పెరిగితే తప్ప తరగడం అనేది ఉండదు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షంలో ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. విద్యుత్ బిల్లులలో 13 పైసలు ట్రూ డౌన్ ఛార్జీలు తగ్గించామని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం పెంచిన 40 పైసల ఛార్జీలను కూడా తగ్గించి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విధానాన్ని రద్దు చేయాలని సిపిఎం పార్టీ నాయకులు ఆర్సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. గుడివాడ సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో విద్యుత్ సమస్యలపై ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు గత ప్రభుత్వం విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచింది. బాదుడు అనే పేరుతో రకరకాల ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీల్ని తగ్గిస్తాము, నియంత్రిస్తామని చెప్పారు. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందో ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు ఈ టూల్ ఆఫ్ ఛార్జీలు కానీ సర్దుబాటు ఛార్జీలతో పేరుతో కానీ 15,000 కోట్ల రూపాయలు పెంచిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నేను యూనిట్కి 13 పైసలు టూల్ డౌన్ చేస్తాను అంటే తగ్గిస్తాను అని ప్రకటించారు. కానీ ఎక్కడా జరగలేదు. ఈ టూల్ డౌన్ మేమే చేస్తున్నాం అన్నట్టు చెబుతున్నారు. కానీ గతంలో సరసాజీ పేరుతో గత ప్రభుత్వం అడ్జస్ట్మెంట్ చేయడానికి 40 పైసలు యూనిట్కి పెంచింది. ఆ 40 పైసలను కూడా ఈ ప్రభుత్వం ఈ టూల్ డౌన్తో పాటు ఆ 40 పైసలు కూడా తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ 40 పైసలు కూడా ప్రభుత్వం ₹1 వరకు పెంచుకోవచ్చు అన్నట్టు చట్టంలో మార్పు చేశారు. కాబట్టి ఆ 40 పైసలని ఈ 13 పైసలతో పాటు 40 పైసలు కూడా తగ్గించాలి. తగ్గిస్తే కొంత ఉపశమనానికి మార్గం ఉంటుంది. అట్లాగే రెండో పక్కన ఈరోజు ప్రధానంగా గతంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించారు. కానీ ఈరోజు అదే ప్రభుత్వం వ్యతిరేకించిన ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అమృత పట్టణాల్లో స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. రోజు ఇప్పటికి కూడా మాకు కూడా ఫోన్లు చేసి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, ఏం చేయండి అనేది అడుగుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ టూల్ డౌన్తో పాటు ఈ స్మార్ట్ మీటర్లు కూడా నిలుపుదల చేయాలి. స్మార్ట్ మీటర్ల వల్ల కూడా అనేక భారాలు ప్రజల మీద పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణం ఈ టూల్ డౌన్తో పాటు విద్యుత్ రేట్లు కూడా నియంత్రించే ప్రయత్నం చేయడంతో పాటు స్మార్ట్ మీటర్లు కూడా తక్షణం నిలుపుదల చేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే స్మార్ట్ మీటర్లు బిగించిన అనేక రాష్ట్రాల్లో కానీ లేకపోతే దేశంలో కానీ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల మీద విపరీతమైన భారాలు పడి విద్యుత్ ఛార్జీలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం స్మార్ట్ మీటర్లని నిలుపుదల చేయాలని మరొకసారి సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారు. గుడివాడ పిన్నమనేని నగర్లో వేంచేసి ఉన్న శ్రీ నాగదుర్గాదేవి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ దంపతులు హోమ పూజ పీఠాలపై కూర్చున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా అనంతరం విద్యార్థులకు శ్రీకాంత్ నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు పాలకొల్లు కిషోర్, శేషుబాబు, జనసేన పట్టణ కార్యదర్శి సాయన రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః ఓం ఐం మహాసరస్వత్యై నమః. మన గుడివాడ పట్టణ స్థానిక నక్కల కాలువగట్టు పిన్నంనేని నగర్లో వెలిచేసి ఉన్నటువంటి శ్రీ శ్రీ నాగదుర్గా సమేత భద్రకాళి పృథ్సింగిర వారాహి మరియు అనంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజు 8వ రోజు కావున అమ్మవారు శ్రీ మూలా నక్షత్ర సందర్భంగా అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు. అదే విధంగా ఈ రోజు పీట్ల మీద పూజా కార్యక్రమం నిర్వహించిన దంపతులు బోరుగడ్డ శ్రీకాంత్ గారు మరియు వారి ధర్మపత్ని దుర్గారాణి గారు దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించారు. అదే విధంగా మా గుడివాడ పట్టణ చిన్నపిల్లలందరూ వచ్చి ఆ సరస్వతీ దేవి రూపంగా అమ్మవారిని పూజించారు. కావున యావత్ మంది భక్తులు ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. అదే విధంగా ఈ రోజు మన ఆలయంలో ప్రప్రథమంగా గణపతి పూజ, మండపారాధన, శ్రీచక్రారాధన, కలశ స్థాపన, అభిషేకము, కుంకుమార్చన, లక్ష్మీ గణపతి హోమ పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరిగినది. కావున యావత్ మంది భక్తులకు ఆ అమ్మవారి సరస్వతీదేవి అనుగ్రహం ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు గుడివాడ పట్టణంలోని పిన్నంనేని నగర్లోని నక్కల కాలువగట్టు మీద వేయించేసి ఉన్న నాగదుర్గాదేవి ఆలయంలో ఈరోజు 8వ రోజు మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అవతారం రోజున ఈ రోజున మేము ఇక్కడ పూజలు చేసి సరస్వతీదేవి యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఇది ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ దేవి తల్లి దేవాలయంలో ఎలా అయితే పూజలు చేస్తారో అదే విధంగా ఈ యొక్క నాగదుర్గాదేవి ఆలయంలో కూడా అదే విధంగా ఆ శాస్త్రోక్తులతోనే ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి. కాబట్టి గుడివాడ నియోజక ప్రజలందరూ కూడా ఈ యొక్క నాగదుర్గాదేవి తల్లి ఆశీస్సులు తీసుకుని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ నాగదుర్గాదేవి ఈ రోజున మూలా నక్షత్ర సరస్వతీదేవి ఆశీస్సులు కూడా గుడివాడ ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ పురోహితుడు కిషోర్ గారికి అలాగే పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు దసరా నవరాత్రులు 8వ రోజు అవతారం అమ్మవారిది సరస్వతీదేవి అలంకారం అండి. ఈరోజు నాగదుర్గాదేవి దేవస్థానం నందు ఈరోజు బోరగడ్డ శ్రీకాంత్ గారి దంపతులు కూర్చొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారండి. అనంతరం హోమ కార్యక్రమాలు, పుస్తకం పంపిణీ ఇవన్నీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందండి. ఈ దేవస్థానం చాలా పురాతనమైందండి. ఈ దేవస్థానంకి మన గుడివాడ ప్రజలు అందరూ వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నగర్ నక్కల కాలం మీద ఏం చేసి ఉన్న నాగదుర్గాదేవి ఆలయంలో సరస్వతి అవతారంతో అమ్మవారు వీణ పట్టుకొని అంశావాహిని అయ్యి విద్యలకు అధిపతి అయిన సరస్వతీదేవి భక్తులను అలరిస్తూ ఉన్నారు. విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా జయించుకురాగలము. విద్య ఉంటే విజ్ఞానము, జ్ఞానము అన్నీ సంప్రాప్తిస్తాయి. ఈరోజు పీటల మీద కూర్చున్న ముఖ్య అతిథులు బోరగడ్డ శ్రీకాంత్ గారు, వారి ఫ్యామిలీ కూర్చున్నారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ సరస్వతీదేవి అనుగ్రహించాలని గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా విద్యలకు అధిపతి అయిన సరస్వతీదేవిని దర్శించుకొని ఆమె కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుడివాడ విచ్చేసిన సెప్టెంబర్ 30వ తేదీని పురస్కరించుకుని గుడివాడ అంబేద్కర్ భవన్ ప్రాంగణంలో సంస్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్సీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి జయరాజు తెలిపారు. రాజేంద్రనగర్లోని అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అంబేద్కర్ గుడివాడ పర్యటన సంస్మరణ కార్యక్రమ వివరాలు ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. గుడివాడ అంబేద్కర్ భవన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ భవన్ నందు 1944లో మన ప్రపంచ మేధావి, విజ్ఞాన దివస్, భారతరత్న, రాజ్యాంగ నిర్మాత 1944 సెప్టెంబర్ 30వ తారీఖున అనగా రేపు ఈ గుడివాడ ఇచ్చేసి ఈ యొక్క అంబేద్కర్ భవన్కి అనివేలాంబ హాస్టల్ అని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ స్థలం కృష్ణా జిల్లా ఆదిమాంద సంఘం మన పెద్దల ఆధ్వర్యంలో 1929లో ఈ యొక్క సైటు తరఫున తీసుకోవడం జరిగింది. తర్వాత 1944లో అంబేద్కర్ గారిని పిలిచి ఈ యొక్క ప్లేస్లో అలిమేలాంబ హాస్టల్ అని శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ యొక్క భవన్లో ఆయన్ని స్మరిస్తూ ఆయన అక్కడ పవిత్ర పాదాలు మోపిన స్థలంలో ఎన్నో పోరాటతో
డాక్టర్ అంబేద్కర్ మెమోరియల్ భవన్ని కృష్ణా జిల్లా ఆదివాసీ సంఘం తరఫున నిర్మాణం చేయడం జరిగింది. దీనికి గాను అనేక మంది ఇక్కడ అనిమల్ హాస్టల్ చదువుకుని మంచి మంచి ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వడం జరిగింది. అలాగే ఈ భవనాన్ని నిర్మించి అశేష్ తరఫున ఎన్నో కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు కానీ, అలాగే డిఎస్సి కోచింగ్ కానీ, అలాగే కుట్టు ట్రైనింగ్ సెంటర్, అలాగే ఇక్కడ గన్నీ బ్యాగ్స్ తయారీ కూడా ఇక్కడ ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. డిఎస్సిలో 50 మంది వరకు ఉత్తీర్ణులై టీచర్స్గా చేస్తున్నారు అనేక మంది. ఇక్కడ 1000 మందితో ఎంఎస్ లక్ష్మణరావు గారిని ఎమ్మెల్సీ గారిని పిలిచి ఆయనతో డొమే ఇప్పించి ఆయన స్వయంగా ఆయన తయారు చేసిన డిఎస్సి కోచింగ్ యొక్క బుక్స్ ఉచితంగా అందజేయడం జరిగింది. దాంట్లో కూడా అనేక మంది ఇక్కడ ఉత్తీర్ణులై ఉద్యోగాలు సంపాదించుకున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థగా నడుపుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం ఆయన స్మరిస్తూ అంబేద్కర్ భవన్లో ఆయన వచ్చిన డేట్ 1944 తలుచుకుంటూ రేపు ఉదయం 10 గంటలకి ఇక్కడ భవన్లో ఆయనకి స్మరిస్తూ నివాళులర్పించాలని విశాఖపట్న ప్రజలు కానీ, ఎస్సీ/బీసీ ఎస్టీ మైనారిటీ సంఘాలు, అలాగే అన్ని సంఘాలు, ప్రజా సంఘవాదులు, అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఆయన స్మరించి ఆయనకి కార్యక్రమం జయప్రదంగా చేయాలని కోరుతున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. గుడివాడ పట్టణం గౌరీ శంకరపురంలో శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానంలో శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాల్లో శ్రీ సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి వేద పండితులు లంక గిరిచంద్ర, లంక విజయసాయి విశేష పూజలు చేశారు. ఉత్సవ వేడుకల్లో దేవస్థానం ఈవో కందుల గోపాలరావు, ధర్మకర్తల మండలి చైర్మన్ నెరసుబోసు సభ్యులు, నాని, భవానీ, దేవాదాయ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. ఓం శివాయ నమః ముఖం పూజయామి. ఓం శ్వేతకుండలాయ నమః కర్ణత్వయం పూజయామి. ఓం చిత్స్వరూపాయ నమః నాసికాత్వయం పూజయామి. అలంకారాన్ని విశుద్ధనాథం సాక్షాత్ దర్శయామి. ఓం శ్రీం నమః. ఓం యోగనిద్రాయ నమః పాపకే పూజయామి. ఓం శాంత్యై నమః. స్థాపిత దీపం దర్శయామి. ధూపదీప అనంతరం ముఖే ఆగమనీయం. భద్రకాళ్యై నమః పూర్వం పూజయామి. ఓం కమలిన్యై నమః కడిం పూజయామి. ఓం క్షమాయై నమః ఉదరం పూజయామి. నమః పార్వతీ పరయే నమః. హర నమః పార్వతీ పరయే నమః. హర ఓం రాధాదేవి. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారము. గుడివాడ పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గౌరీ శంకర స్వామి దేవస్థానం నందు, గంగా పార్వతీ సమేత గౌరీ శంకర దేవస్థానం నందు దేవీ శరణవరాత్రి ఉత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ ఉత్సవంలో 22వ తేదీ నుండి వచ్చే నెల 3వ తేదీ వరకు జరుగుతాయి. కానీ ఉత్సవంలో 8వ రోజు ఈ రోజున అమ్మవారు సరస్వతీ దేవి గాను స్వామివారి మేధా దక్షిణామూర్తి స్వామి గారు దర్శనమిస్తున్నారు. కావున ప్రజలందరూ విచ్చేసి స్వామివారి అమ్మవారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. అట్లే అందరూ వచ్చి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రేపటి అవతారము దుర్గాదేవి గాను మృత్యుంజయ స్వామి గాను దర్శనమిస్తున్నారు. కావున అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. కావున అందరూ వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగాను కోరుతున్నాము. అట్లే చెప్దాం అనుకున్నాను. ధర్మకర్తల మండలి ఇట్లు. భక్తులందరికీ నమస్కారం అండి. శ్రీ గౌరీ శంకరపురంలో వేయించేసి ఉన్న గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం నందు నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు అమ్మవారు సరస్వతీదేవి గాను, అయ్యవారు మేధ దక్షిణామూర్తి గాను దర్శనమిస్తున్నారు. సరస్వతీదేవి, చదువుల తల్లి సరస్వతీదేవిని అందరూ, పిల్లలందరూ, భక్తులందరూ కూడా దర్శనం చేసుకుని ఆ అమ్మవారి కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుతున్నాము. తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రణో దేవే సరస్వతే వాజేర్వాజనీమతి హీనామ్మ విద్రయవతు. భక్త మహాశయుల విజ్ఞప్తి. గుడివాడ పట్టణం గౌరీ శంకరపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత గౌరీ శంకరేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని ఈరోజు అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలా నక్షత్రము, అమ్మవారి యొక్క జ్ఞాన స్వరూపిణి అయినటువంటి సరస్వతీదేవి యొక్క అలంకారంలో భక్తులందరికీ కూడా చక్కగా దర్శనమిస్తుంది. అలాగే స్వామివారు మేధా దక్షిణామూర్తి స్వరూపంలో చక్కగా భక్తులకు అనుగ్రహిస్తున్నారు. అలాగే ఈ యొక్క సరస్వతీదేవిని మేధా దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధన చేయడం మూలాన చక్కగా అందరికీ కూడా సత్జ్ఞానము, అలాగే సత్ప్రవర్తన, మనకి ఏకాగ్రత అనేటటువంటి చక్కటి ప్రసాదాన్ని మనకి అమ్మవారు స్వామివారు అందజేస్తారు. కావున భక్తులందరూ కూడా చక్కగా, పిల్లలందరూ కూడా విద్యా అభ్యాసం చేసేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మవారి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను. గుడివాడ డివిజన్ గన్నవరంలో ఎయిర్పోర్ట్ లో ఉడాన్ యాత్రి కెఫేను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని సోమవారం ఉదయం ప్రారంభించారు. మంత్రి రామ్మోహన్ నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రయాణికులకు స్వయంగా యాత్రి కెఫే కాఫీని అందించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన ఎయిర్పోర్టుల అభివృద్ధి వివరాలు ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాకు తెలియజేశారు. is an impactful initiative to provide tasty modern service. This cafe is not just a food stop, but an experience for passengers transitioning. Hello. Wonderful, yes. For passengers. Thank you. నేను మీకు ఇవ్వగలిగే అవకాశం కోసం చూస్తున్నాను. ఎప్పుడైనా వస్తానండి, అవకాశం వస్తే ఇంటికి వస్తాను. అవును మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ జర్నీ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. డైరెక్ట్ కోచింగ్ నమస్కారం. ప్రస్తుతం మన విజయవాడ ఎయిర్పోర్ట్లో ఉడాన్ యాత్రి కెఫేని ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి దీనికి పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్స్ అందరి సమక్షంలో, ప్రయాణికుల సమక్షంలో ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఉడాన్ యాత్రి కెఫే అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఉడాన్ పథకం పెట్టి దేశంలో ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్లో ఏ రకంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొని వచ్చారో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉడాన్ యాత్రి కెఫే పెట్టడం జరిగింది. నేను మినిస్టర్ అయినటువంటి సందర్భంలో చూశాను. గత 10 సంవత్సరాలుగా మోదీ గారి తాలూకా నిర్ణయాల వల్ల 74 ఎయిర్పోర్ట్లు మన దేశంలో ఉంటే సుమారు 160 ఎయిర్పోర్ట్లు అయ్యాయి. ఈ 160 ఎయిర్పోర్ట్ల వల్ల అవ్వడం వల్ల ఏం జరిగిందనంటే చిన్న పట్టణాలకు కూడా మనం ఎయిర్ కనెక్టివిటీ ఇవ్వగలిగాం. ఆ చిన్న పట్టణాల నుంచి సామాన్య వ్యక్తులు, లోవర్ మిడిల్ క్లాస్ కానీ, లోవర్ ఇన్కమ్ వాళ్ళు కానీ, వాళ్ళు కూడా ఈరోజు ఎయిర్ ట్రావెల్ ప్రిఫర్ చేసుకుంటూ వాళ్ళు కూడా కన్వీనియంట్గా ఎయిర్పోర్ట్స్ని యూజ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ఫీడ్బ్యాక్ కోసం మేము టచ్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పింది ఏంటంటే టెర్మినల్స్లో ముఖ్యంగా మేము ఒక టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా ఆ ప్రైసెస్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి, మాకు ఇబ్బంది అవుతుంది. గతంలో అయితే కేవలం ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా డబ్బున్న వాళ్ళు లేకపోతే పెద్ద వ్యాపారస్తులు వినియోగించుకునేవారు. కానీ ఈరోజు మోదీ గారు వచ్చిన తర్వాత సామాన్యులు కూడా ట్రావెల్ చేస్తున్నాం, మాకు కూడా కొన్ని సౌకర్యాలు కావాలనంటే నేను మినిస్టర్ అయిన తర్వాత దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉడాన్ యాత్రి కెఫేని మేము డిజైన్ చేయడం జరిగింది. మొట్టమొదటి డిసెంబర్ 2024లో కోల్కతాలో 100 years అయితే ఆ ఎయిర్పోర్ట్కి అక్కడ మేము ప్రారంభించాం. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వచ్చింది. ఇది చాలా బాగుందని. ఎందుకనంటే 10 రూపాయలకి వాటర్ బాటిల్, 10 రూపాయలకి టీ, 20 రూపాయలకి కాఫీ, అలాగే 20 రూపాయలకి ఒక స్వీట్, 20 రూపాయలకి ఒక సమోసా. నేను ఈ రేట్స్ చెప్తుంటే కొంతమంది బహుశా మీ వీడియో చూసిన తర్వాత కూడా అనుకుంటారు ఇది రైల్వే స్టేషన్లో ప్రైస్ లేవు అని. రైల్వే స్టేషన్లో కూడా నాకు తెలిసి ఎంత చీప్గా ఏవి దొరకవేమో. కానీ ఎయిర్పోర్ట్స్లో ఈరోజు దేశం మారింది, దేశంలో ఉన్నటువంటి యాస్పిరేషన్స్ మారాయి. ఎయిర్పోర్ట్లు కూడా దేశంలో ఉన్నటువంటి ఎక్కువ మంది జనాభా వాడుకుంటున్నారు. వాళ్ళకి అనుగుణంగా ఈ యొక్క ఉడాన్ యాత్రి కెఫే పెట్టడం జరిగింది. నేను విజయవాడలో కూడా చూశాను, చాలా మంది గతంలో కూడా నేను వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఆసక్తిగా నాకు అడిగేవారు, ఇక్కడ కూడా పెట్టండి మాకు కూడా ఉపయోగపడుతుందని. వాళ్ళకి అనుగుణంగా ఈరోజు
దసరా సమయంలో ఇంత మంచి కార్యక్రమం విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి తాలూకు ఆశీస్సులతో జరగడం అనేది ఒక శుభసూచకంగా భావిస్తున్నాను. దీనితో పాటు మనకి ఇక్కడ కొత్త టెర్మినల్ బిల్డింగ్ కూడా ఓపెనింగ్ కి సిద్ధమవుతుంది. మరొక 2-3 నెలల్లో దాని పనులు కూడా పూర్తి చేయడానికి అన్ని విధాలుగా చర్యలు చేపడుతున్నాం. మేము వచ్చినప్పటికీ అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ అప్పటికే 4 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఎంత అయిందని అంటే 40% వరకు అయింది. మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ దగ్గర కూడా ఇబ్బందులుంటే పుష్ చేసాం. ఈ గత 15 నెలలుగా పుష్ చేసిన తర్వాత మరొక 40% చేసి 80% వరకు తీసుకొని వచ్చాం. ఇంటీరియర్ పనులు అవన్నీ కూడా ఉన్నాయి. డే అండ్ నైట్ కూడా వర్కర్స్ని పెట్టి ఇప్పుడు కూడా సుమారు 500 నుంచి 600 వర్కర్స్ మన విజయవాడ న్యూ టెర్మినల్ బిల్డింగ్ లో కన్స్ట్రక్షన్ కోసం పెట్టి అది శరవేగంగా చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి ఆ యొక్క టెర్మినల్ మీద కూడా పెట్టున్నారు. గుడివాడ పట్టణం 7వ వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానంలో శ్రీ సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో దేవస్థానంలో ఉత్సవాలెంతో వైభవంగా జరుగుతున్నాయని వేద పండితులు హేమంత రవికుమార్ శాస్త్రి తెలిపారు. ఉత్సవ వేడుకల్లో దేవస్థాన కమిటీ సభ్యులు, కొత్తపేట యూత్ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేదోక్త మంత్ర పుష్పం బాధారవిందార్పితమస్తు ప్రదక్షిణ చేసుకొనవలే 3 మాటలు. యాని గాని జపాపాని సమర్పయ సమర్పయ సర్వే జనార్దినో భవంతు. అన్యోన్య దాంపత్య బల సిద్ధిరస్తు. నామదేశ్యా చిరంజీవ చిరంజీవి విద్యాప్రాప్తిరస్తు. ఆయుష్మాన్ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ మహాసరస్వతి నమః. శ్రీ మహాగురవే నమః. భక్తులకు విజ్ఞప్తి, మన గుడివాడ 7వ వార్డు కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గమ్మ వారి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా శరన్నవరాత్ర మహోత్సవాలు జరపబడుతున్నాయి. ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ శారదాదేవి, అలాగే సరస్వతీదేవి కూడా అని అంటారు, అనేక నామాలు అమ్మవారికి. కావున ఈరోజు అమ్మవారి అలంకరణ శ్రీ శారదాదేవి అలంకరణ. భక్తులు 50 మంది కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని ప్రసాదించమని చెప్పి, మంచి సన్మార్గంలో నడిచే మార్గాన్ని చూపించమని చెప్పేసి అమ్మవారిని వేడుకోండి. అందరూ కూడా ధర్మో ధర్మః రక్షితః అన్నట్టుగా ధర్మం పాటిస్తూ మంచి మనస్సుతో మంచి మార్గంలో నడిస్తే కనుక ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. ఈ అవతారాల విశేషం కూడా అదే, అందరూ కూడా తెలుసుకోవాలి. ఏదో అవతారం వేశారు, దండం పెట్టాం, మనం వచ్చేసామని కాకుండా ఆ అవతారాల విశేషాలన్నీ కూడా తెలుసుకుని ఆ సన్మార్గం. సరస్వతి అంటే చక్కగా విద్యను ప్రసాదించేది, మంచి బుద్ధిని ప్రసాదించేది. కావున అందరూ కూడా మంచి బుద్ధిని, మంచి విద్యని ప్రసాదించి అందరూ కూడా మనిషికి కావాల్సినవన్నీ కూడా ఏర్పరచుకుని చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఈ అమ్మవారిని వేడుకుంటే మంచి సన్మార్గంలో నడిపిస్తుంది. దానివల్ల మనం ఆరోగ్యం, ఆయుష్, తేజస్సుతో, పిల్లా పాపలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపలతో, భోగభాగ్యాలతో ఉంటాం. కావున భక్తులు 50 మంది కూడా ఈ శారదాదేవిని అందరూ కూడా కొలుచుకుని ఆ మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి వేడుకుంటారని చెప్పేసి భక్తులందరికీ కూడా 50 మందికి కూడా తెలియపరుస్తున్నాం. అలాగే ఈ అమ్మవారి ప్రాంగణంలో ఈ రోజు సాయంత్రం రోజు పిల్లల చేత, విద్యార్థుల చేత సరస్వతి పూజలు జరిపించబడుతున్నాయి. కావున భక్తులు 50 మంది కూడా ఈ సరస్వతి పూజల్లో అందరూ పాల్గొని అందరూ కూడా సరస్వతి కటాక్షం పొందాలని చెప్పేసి అయ్యవారు చెప్పినట్లు విని ఆ సరస్వతి కటాక్షం పొందాలని, తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధరించాలని చెప్పేసి మరీ తెలియపరుస్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా. గుడివాడ బేతవోల్లో వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు శ్రీ మహాసరస్వతి అమ్మవారి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి నిర్వహించిన విశేష పూజా కార్యక్రమాల్లో దేవస్థాన ప్రధాన అర్చకులు జాన వెంకటేశ్వరాచారి, అర్చకులు బాలాచారి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమానం భవతి పరమైశ్వర్య.
శ్రీ శ్రీ కామాక్షి పీఠం గణకంచి పుణ్యక్షేత్రం. గణకంచి పుణ్యక్షేత్రం ముందు దేవి శరన్నవరాత్రి మహోత్సవంలో 22/9/2025 నుంచి 2/10/2025 వరకు ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో 8వ రోజు శ్రీ శారదాదేవి యొక్క విశేష పూజా కార్యక్రమాలు జరిగినాయి. సాయంత్రం 4 గంటలకు విద్యార్థులకి సామూహికంగా కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మవారి యొక్క బీజాక్షరాన్ని నాలుగు మీద రాయటం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది మహామాతను దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నారు. గుడివాడ వలివర్తిపాడు రోడ్లో వేంచేసి ఉన్న నాగబంగారమ్మ వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి వేద పండితులు స్వర్ణ శివరామకృష్ణ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కోన ఆదినారాయణ, విజయలక్ష్మి, అన్నంనేడి ప్రసాద్ మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ట్రస్ట్ లో ఉన్న ఆడపిల్లలు పుట్టు మిషన్ కుప్వాస్ గారు, వారి యొక్క శ్రీమతి గారు భాగ్యలక్ష్మి, వారి 200 రూపాయలు. సాయి గణేష్ గారు 500. నాగ బంగారమ్మ అమ్మవారి దేవాలయం వద్ద ప్రసాదం వితరణ కార్యక్రమం జరుగుతుంది. 7788 రెడ్ కారు కొంచెం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు మూలా నక్షత్రం సోమవారం కాబట్టి విశేషించి కూడా ఆ అమ్మవారు చక్కనైనటువంటి చదువుల తల్లి ముగ్గురమ్మల మూల కుటుంబమైనటువంటి శ్రీ నాగబంగారమ్మ తల్లి ఆలయంలో ఈ రోజు మూలా నక్షత్రం పురస్కరించుకొని అమ్మవారికి సరస్వతీదేవి అనగా వీణాపాణి, పుస్తకవాణి, అక్షరమాల అనే నామాలతో ఎంతో వైభవోపేతంగా ఆ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి అమ్మవారిని విశేషించి కూడా ఈ రోజున ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు చక్కగా పూజా కార్యక్రమాలు గావించి ఉన్నారు. అలాగే సాయంత్రం పూట ఈ గ్రామంలో ఉన్న విద్యార్థులందరి చేత కూడా సామూహికంగా సరస్వతి పూజా కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి ప్రతినిత్యము కూడా ఆ స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సింది కోరుతున్నాం. అట్లాగే ఆ కమిటీ వారు కూడా చాలా చక్కగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో వలివర్తిపాడు గ్రామంలో ఉన్న మా బ్రహ్మయ్య గారు అనగా మా తాతగారు కూడా ఈ దేవాలయానికి ఎంతో తనంతట తానుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ దేవాలయాన్ని కాదు ఆయన ప్రతి పూజల్లోనూ ప్రతి ఒక్క దేవాలయానికి ఎంతో కొంత తనకున్న దాంట్లో ఎంతో కొంత ధన సహాయం చేస్తూ ఉంటారు. అలాంటి తాతయ్య గారి యొక్క కుటుంబం చక్కగా ఎల్లవేళలా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి వారి యొక్క పిల్లలు చక్కనైనటువంటి విద్యా బుద్ధులు జ్ఞానాలని సిద్ధింపజేసుకుని రానున్న కాలంలో ఉన్నతోన్నత స్థాయికి వెళ్లాలని మనసారా కోరుతూ సెలవు. గుడివాడ లయన్స్ క్లబ్ ప్రగతి ఆధ్వర్యంలో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో టీడీపీ నాయకులు పెద్ద శ్రీకాంత్, లయన్స్ క్లబ్ ఆర్సీ కృష్ణకిషోర్, ఉప్పలపాటి సతీష్ ముఖ్య అతిథులుగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. సమాజ శ్రేయస్సుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను క్లబ్ అధ్యక్షుడు మాదాల సురేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ పెద్దలు ఊరిటి రామారావు, కేశవరావు, ఉపద్రష్ట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ప్రగతి ఆధ్వర్యంలో విజయవాడ చిగురుపాటి వరప్రసాద్ మంజువాణి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రీజనల్ హోమియో రీసెర్చ్ సెంటర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీ పెద్ద శ్రీకాంత్ గారికి, అలాగే ఆర్సీ విశ్వశెట్టి కిషోర్ గారికి, జడ్సీ ఉప్పలపాటి సతీష్ గారికి లయన్స్ క్లబ్ ప్రగతి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ అన్నిటికంటే అవసరమైనది ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా అత్యవసర శస్త్రచికిత్సల్లో మనం ముఖ్యంగా ఎక్కువ శాతం ప్రాణాలు కోల్పోయేది కూడా రక్తం సకాలంలో అందకపోవడం వల్ల. దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అవగాహన పెంచుకుని ఖచ్చితంగా రక్తదానం 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే రక్తదానం చేయవచ్చు. దీనివల్ల మీరు ఒకరికి ప్రాణం నిలిపిన వాళ్ళు అవుతారు.
ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ మా క్లబ్ సభ్యులు చాలా మంది వరకు ఈరోజు రక్తదానం ఇచ్చినట్లు ఉండటం మాకు నిజంగా గర్వకారణం ఉంది. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడుతూ ఇదే విధంగా ముందుకెళ్తామని, దీనికి లయన్స్ క్లబ్ ప్రగతి కుటుంబ సభ్యులందరి సహకారంతో ఇంకా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేవాలయాల్లో మూలా నక్షత్ర పర్వదిన వేడుకల్లో పాల్గొన్న శ్రీ సరస్వతి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే జగన్మాత ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ప్రసిద్ధిగాంచిన శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగిన మూల నక్షత్ర పర్వదిన వేడుకలు, సామూహిక అక్షరాభ్యాస పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. మంగళవారం అమ్మవారి గ్రామోత్సవ ఊరేగింపు, అఖండ అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయని వెల్లడించిన కమిటీ చైర్మన్ ఈడే మోహన్, ఈవో ఆకుల కొండలరావు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించిన రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్. కార్యకర్తలకు అండగా ఉండడం కోసమే డిజిటల్ బుక్ ప్రారంభించినట్లు వెల్లడించిన వైసీపీ నాయకులు. ఇవి నాటి సిటీ కేబుల్ న్యూస్. నమస్తే.